ఇక్కడ 3 పాయింట్లు మాట్లాడాలనుకుంటాం. నెంబర్ 1 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అతను రాకపోతే నేనే చేస్తానండి. అసెంబ్లీ స్పీకర్ గా వచ్చిన ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇస్తాం, అందరికీ ఇవ్వలేదా, అన్ని ఆల్ పార్టీస్కి ఇస్తాను, ఈ పార్టీ కూడా ఇస్తాను. అయితే అతని డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే సర్టన్ నెంబర్ ఉండాలా. ఆ నెంబర్ నీకు లేదు. అదే నేను చేయలేనా అన్నాను. చేయలేని అంటే చెయ్యగలవు అంటాడు. రాజ్యాంగ నిపుణులాగా రాజ్యాంగం రాసినట్టు. నేను అప్పటికి స్టడీ చేశారా, అందరు స్పీకర్లతో మాట్లాడాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను. సర్టన్ నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు అంటే నేను డిక్లేర్ చేశాను. నా చేతిలో ఏం లేదు అంటే నా మీద నిందేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పి ఇస్తున్నా కానీ మీరు స్పీకర్గా పని చేయట్లేదని. అప్పుడు గట్టిగా ఇచ్చే స్పీకర్లుగా నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ మీద ఉంది. కాపాడడానికి రాజ్యాంగ పరంగానే వెళ్తాను. రాజ్యాంగం మొత్తం చూశాను, అందరిని పెద్దవాళ్ళని అడిగాను. నీకు సర్టన్ నెంబర్ లేదు, నేను ఇవ్వలేను. రామ నిందేయడం తప్పు. నేను అసెంబ్లీ గుడి లాంటిది, దేవాలయం, దానికి నేను పూజారిని. దేవుడికి వరం అవ్వలేదు, దేవుడికి వరం అవ్వకపోతే నీ పూజారి నేనేం చేయగలను? ఈ 11 ఇచ్చాడు దేవుడు, నెంబర్ 11. అంటే నేనేమంటానంటే నువ్వు నాట్ ప్రతిపక్ష నాయకుడు, నేనేం పిలుస్తాను, నువ్వు పులివేందర ఎమ్మెల్యే మాత్రమే. ఈ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు, అది వేరు, అన్అఫీషియల్. అది ఇట్స్ నాట్ అఫీషియల్. అంచేది నన్ను డిమాండ్ చేసి నన్ను స్టేజ్ మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను. రెండోది ఏమడిగారు మీరు? గూగుల్ ప్రెస్టీజియస్ గూగుల్. ప్రపంచం అంతా గూగుల్ కావాలి, గూగుల్ కావాలని అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కాదని చెప్పి ఇక్కడ తెచ్చాడు విశాఖపట్నం. ఎండగా ఆర్డర్ వచ్చింది 14-15 ఓపెనింగ్. గూగుల్ గురించి మా ప్రెస్ వాళ్ళు వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే పేర్లు ఎందుకండి వర్తమాన పేర్లు రాయడం కూడా. వాళ్ళు ఆ నాయకులు ఏమంటారంటే గూగుల్లా, మీ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం గూగుల్లా, కొడుగుడ్డా గాడి గుడ్డా అని అడుగుతున్నారు. అంటే గూగుల్ అంటే ఏటో తెలియనటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులకి పార్టీకి నాయకులు. మెంటల్ స్థిమితంగా మైండ్ స్థిమితంగా లేడు మెంటలోడేమో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు, ప్రెసిడెంట్. ఏం చేసాం? కర్మ. అంతకంటే ఏం చేయగలం మనం? అంతే మా పని మీద చేసిపోతాం. ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు, బాధ్యత గుర్తుపెట్టుకొని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకెళ్ళాక. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం గన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది.